ఏదైనా మీకు ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం వస్తే మీ ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్తుంది? మా మదర్ కని చెప్తాను నేను. ఎందుకంటే మనకి ఎప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. నువ్వేం చేసినా నువ్వు కరెక్ట్, ఓకే, నువ్వేదో మీనింగ్ లేకుండా చేసి ఉండవు అని చెప్పి మేబీ తర్వాత మందలిస్తే ఓకే. కానీ మీకు ఎవరైనా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా? వెన్నుపోటు కాదు కానీ నేను ఎక్కువ అంటే మనీ విషయాలు అయితే నేను ఎక్కువ హర్ట్ అవ్వను. ఫ్రెండ్షిప్లో హర్ట్ అవుతాను. ఐ రియలీ నేను ఒక్కరినో ఇద్దరినో చాలా చాలా వెరీ ఫింగర్ టిప్స్ పైన ఉంటాయి ఇద్దరు ముగ్గురు పీపుల్, మై ఫ్రెండ్స్. ఐఎమ్ నాట్ టాకింగ్ టు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, బట్ ఐ డోంట్ లైక్ ఇట్. ఉన్న 60-70 years యూ హ్యావ్ టు బీ హ్యాపీ. ఇంకెవరో నాతో మాట్లాడట్లేదంటే ఎన్నిసార్లు నన్ను గుర్తు చేసుకుంటారు, ఎన్నిసార్లు వాళ్ళ మైండ్ లో నేను రన్ అవుతాను. నా మైండ్ లో వాళ్ళు రన్ అవుతున్నారు కదా, బట్ నాకు పాజిటివ్ గానే రన్ అవుతాను. వాళ్ళ మైండ్ లో నేను ఎంత నెగిటివ్ గా రన్ అవుతున్నానో నాకు తెలియదు కదా. ఐ డోంట్ వాంట్ దట్. I want to be happy with everything. సో అలా మిమ్మల్ని వెన్నుపోటు పొడిచిన వాళ్ళకి మీరు ఊరికి స్వీట్గా క్యూట్గా చెప్పాలంటే ఏం చెప్తారు? చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, ఇట్స్ జస్ట్ వన్ సింగిల్ లైఫ్. నువ్వేమన్నా ఏం కొట్టుకొని ఏం చేస్తాము, కొట్టుకొని ఏం చెయ్యాలి? మన ఇద్దరం హ్యాపీగా ఉంటాం కదా, సంతోషంగా ఉందాం, మాట్లాడుకుందాం, మంచిగా కొట్టుకోవద్దురా, కలిసి ఉండాలి అంటుంది తను, అంతేనా? సో అలానే నీకు నచ్చిన ఫ్రెండ్స్కి, నీ ఫ్యాన్స్కి ఏదైనా చెప్పాలి అంటే? హ్యాపీగా ఉండండి, మంచిగా ఉండండి, ఎంజాయ్ చేయండి. వాట్ ఎవర్ యూ వాంట్ టు బికమ్ పేషెన్స్, వెయిట్ ఫర్ ఇట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్.